లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో ఇచ్చిన 1,02,000 ఉద్యోగాలకు తోడు ఎంఎస్ఎంఈస్లో ఇచ్చిన 23 లక్షల ఉద్యోగాలకు తోడు ఇవన్నీ కలిపితే 30,99,476 మందికి 5 సంవత్సరాలలో మేము ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఆ ఎంఎస్ఎంఈది 3,94,000 గ్రౌండ్ అయిన సైట్ చూపించు. మేం చేస్తే ఇవన్నీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది? 2,60,000 మంది వాలంటీర్లను రోడ్డు మీద పడేసినారు. ఉద్యోగాలు కట్. 15,000 మందిని ఏపీ బ్రేవరీస్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళను ఉద్యోగాల నుంచి తీసేసినారు. 104, 108 ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులకు 2 నెలల జీతం అన్న ఇచ్చినారు. వాళ్ళు గొడవ చేస్తూ ఉంటే ఆయన ప్రభుత్వం వచ్చి దాదాపు 6 నెలలు అవుతాం. 2 నెలల జీతం అన్న ఇచ్చినారు. ఆపరేటర్కి అయితే అది కూడా ఇవ్వాలి. ఆర్పీలకు ఇంకా ఆర్పీలకు జీతాలు ఇవ్వడం లేదని వాళ్ళ కంప్లైంట్. టాయిలెట్ మెయింటెనెన్స్లో ఆయాలకు జీతాలు ఇవ్వడం లేదని వాళ్ళ కంప్లైంట్. ఇవన్నీ 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూస్తూ ఉన్న విచిత్రాలు. అడుగుతా ఉన్నది ఒకటి, 3,000 రూపాయలు ఇస్తానన్నావు, 20 లక్షల మందికి ఇస్తానన్నావు, సూపర్ 6 అని చెప్పినావు, 7,200 కోట్ల రూపాయలు ఎక్కడ కేటాయింపు చేశామని అడుగుతా ఉన్నాం. ఏమన్నాడు? ఇంటికి పోయిన ప్రతి సూపర్ 6 చూపించమా ఒకసారి. ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏంటి? సూపర్ 6లో చిన్న పిల్లలు ఎంతమంది కనపడితే చాలు, చిన్నపిల్లలు కనపడితే చాలు ఏమనేవాడు? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. సూపర్ 6. ఈరోజు గవర్నమెంట్ బడులలో గవర్నమెంట్ బడులు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇవాళ స్కూలుకు వెళ్ళే పిల్లలు ఎంతమందో తెలుసా? దాదాపుగా 84 లక్షల మంది పైచిలకు. ఇంటూ 15,000 అంటే దాదాపుగా 13,000 కోట్లు. ఎక్కడ కేటాయించానని అడుగుతా ఉన్నా. ఎక్కడ కేటాయించానని అడుగుతా ఉన్నా. ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత పెద్ద గొప్ప పథకానికి మామూలుగా అయితే విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి బడ్జెట్లో ఇదిగో చూపిస్తున్నాము, ఇదిగో 13,000 కోట్ల కేటాయింపని గొప్పగా చెప్పుకునే రకాలు వీళ్ళు. మామూలుగానే ఏమీ చేయకుండానే చెప్పుకునే రకాలు వీళ్ళు. అలాంటిది ఈ పథకం ఎక్కడుంది, దీనికి డబ్బులు ఎక్కడ కేటాయించినారు అని చెప్పి బడ్జెట్లో డాక్యుమెంట్లను ఎత్తుక్కుండా కూడా కనపడ్డంలా. చివరికి ఏదో ఒక మూలన ఆడింత ఆడింత కనిపిస్తుంది. అంటే అది కూడా ఎగరగొట్టేదానికోసం, అది కూడా 5,000 చిల్లర. సూపర్ 6లో ఏమంటాడు? ప్రతి రైతుకు ఇప్పుడు ఏమన్నాడు? ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం. ఆ మాట అనేటప్పుడు ఏమన్నాడు? ఎలక్షన్ క్యాంపెయిన్లలోనూ గాను ఈ మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ఏమన్నారు? జగన్ ఇచ్చేది 13,500, అందులోనూ కేంద్రం ఇస్తా ఉంది 6,000, మేమొస్తే 20,000 ఇస్తాము. అంటే దాని అర్థమైంది, కేంద్రం ఇచ్చేది కాక నువ్వు 20,000 ఇస్తున్నాను అని చెప్పి బిల్డప్ ఇచ్చినావు. అంతే కదా నువ్వు చెప్పిన మాటలు? అంతే కదా చెప్పింది? జగన్ 13,500 ఇస్తున్నాడు, అందులో కేంద్రం 6,000 ఇస్తున్నాడు, జగన్ ఏం చేస్తున్నాడు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినారు, క్యాంపెయిన్లో మాట్లాడినారు. అంటే ఎట్లా? ప్రజలకు ఏమని ఇంప్రెషన్ ఇచ్చినాం?
అంటే కేంద్రం ఇచ్చేది కాక నువ్వు 20,000 రూపాయలు ఇస్తాననేగా నువ్వు చెప్పింది. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం అని. నీ స్కీమ్ వేరే, వాళ్ళది పిఎం కిసాన్, అది వేరే స్కీమ్. నీ స్కీమ్ పేరు పిఎం కిసాన్ అని పెట్టలా, అంతే కదా అని అర్థం. 53,52,000 మంది రైతులకు ఇంటూ 20,000 రూపాయలు అంటే దాదాపు 11,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేసింది. ఎంత కేటాయింపు చేసినావు? 1000 కోట్లు. అంటే ఎవరిని మోసం చేయడం కోసం? మోసం కాదా? ఇంకేమంటాడు? ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు. 19